నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు 23వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం సోమవారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు ఉత్తర ఫల్గుని కార్తె రేపు భాద్రపద మాస బహుళపక్ష షష్ఠి తిథి మధ్యాహ్నం 1:50 వరకు తదుపరి సప్తమి తిథి రోహిణి నక్షత్రం రాత్రి 10:07 వరకు తదుపరి మృగశీర్ష నక్షత్రం సిద్ధి యోగం రాత్రి 3:10 వరకు తదుపరి వ్యతిపాత యోగం వాణిజ్యకరణం మధ్యాహ్నం 1:50 వరకు భద్ర అంటే విష్టికరణం రాత్రి 1:09 వరకు ఉంటాయి సూర్యుడు కన్యా రాశిలో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో సంచారం చేస్తున్నారు చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్నారు నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:25 నుండి 3:58 వరకు మరలా రాత్రి 3:40 నుండి 5:15 వరకు అమృతకాలం రాత్రి 7:02 నుండి 8:25 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంత్రం 6:11 చంద్రోదయం రాత్రి 10:31 చంద్రాస్తమయం ఉదయం 11:19 అభిజిత్ ముహూర్తం పగలు 11:44 నుండి మధ్యాహ్నం 12:32 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 నుండి 1:21 వరకు మరలా మధ్యాహ్నం 2:58 నుండి 3:46 వరకు రాహుకాలం ఉదయం 7:36 నుండి 9:07 వరకు గుళిక కాలం మధ్యాహ్నం 1:39 నుండి 3:10 వరకు యమగండం ఉదయం 10:38 నుండి 12:08 వరకు రేపు చంద్ర షష్ఠి వ్రతం వివాహిత జంటలు పగటిపూట ఉపవాసముండి సాయంత్రం శివునికి చంద్రునికి పరిపూర్ణ పూజలు చేసి బియ్యాన్ని వేద పండితులకు పేదలకు దానం చేసి పారణ చేస్తారు ఈ వ్రతం ఆచరించటం వలన వారి దాంపత్య జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది అని భక్తుల విశ్వాసం అవివాహిత స్త్రీలు కూడా తమకు అందమైన ఆప్యాయంగా చూసుకునే భర్త లభించాలి అని రేపు ఈ వ్రతం ఆచరిస్తారు రేపు కపిల షష్ఠి పురాణ కథనం ప్రకారం కపిల షష్ఠి 60 సంవత్సరాలకి ఒకసారి భాద్రపద బహుళపక్ష షష్ఠి రోజు వస్తుంది కఠోర బ్రహ్మచారి అయిన నారద మహర్షికి ఒకరోజు అకస్మాత్తుగా తనకు ఆడతోడు కావాలనే కోరిక కలిగి 16,008 మంది ప్రేయసులు కలిగిన శ్రీకృష్ణుణ్ణి తాను వారిలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఉంది అని అడిగారట అసలు మగతోడు లేని అమ్మాయిని నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చని శ్రీకృష్ణుడు చెప్పారట ఈ సంభాషణ అనంతరం గంగా స్నానానికి వెళ్లిన నారదుడు స్నానానంతరం తాను ఆడ రూపంలోకి మారినట్లు గుర్తించారట ఒక బ్రహ్మచారిని పెళ్లి చేసుకున్న స్త్రీ రూప నారదుడికి 60 మంది సంతానం జన్మించారట 60 మంది సంతానంతో సంసార బాధ్యతలకు విసుగు చెందిన నారదుడు తనకు మరలా పూర్వరూపం స్థితి కావాలని విష్ణుమూర్తిని వేడుకొనగా కరుణించిన విష్ణుమూర్తి స్త్రీ రూప నారదుడికి పూర్వ నారద మహర్షి రూపాన్ని గత స్థితిని ప్రసాదించి తల్లి లేని 60 మంది నారద సంతానాన్ని ఒక్కో సంవత్సరానికి ఒక్కొక్కరిని అధిపతులను చేస్తూ వారు ఆధిపత్యం వహించే సంవత్సరానికి వారి పేరుతో పిలువబడే విధంగా విష్ణుమూర్తి ఏర్పాటు చేశారట ఇలా 60 సంవత్సరాలు ఆవృతం పూర్తి అయిన రోజు స్త్రీ రూప నారదుడు మరలా పురుష రూపంలోకి మారిన రోజు కపిల షష్ఠి అని పురాణ కథనం ముఖ్య నదులలో పుణ్యస్నానాలు చేయటానికి రేపు చాలా పవిత్రమైన రోజుగా భక్తులు భావిస్తారు నారద మహర్షి పూర్వ స్థితిని పొందిన రోజు కాబట్టి నారద మహర్షిని రేపు పూజిస్తారు భద్రాచలం రాములవారి గుడిలో రేపు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి గోదావరి నదీ తీరంలో భక్తులు రేపు గోపూజలు చేస్తారు రేపు మాస రోహిణి వ్రతం ప్రతి నెల రోహిణి నక్షత్రం ఉన్న రోజు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం జైన స్త్రీలు ఉపవాసం ఉంటారు రేపు షష్ఠి తిథి మరియు సప్తమి తిథులు రెండు రేపు అపరాహ్న కాలంలో ఉన్నాయి కాబట్టి రేపు పితృకార్యాలకి సంబంధించి తిథి ద్వయం మహాలయ పక్షాలలో భాగంగా రేపు షష్ఠి శ్రార్థం శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో కానీ షష్ఠి తిథి రోజు మరణించిన కుటుంబ సభ్యులకు రేపు శ్రార్థ కర్మలు నిర్వహిస్తారు రేపు సప్తమి తిథి మధ్యాహ్నం 1:50 నుండి ఎల్లుండి మధ్యాహ్నం 12:38 వరకు ఉండి ఎల్లుండి అపరాహ్న కాలంలో సప్తమి తిథి వ్యాప్తి లేనందువలన అలాగే రేపు అపరాహ్న కాలంలో ఉండటం వలన మహాలయ పక్షాలలో భాగంగా రేపు సప్తమి శ్రార్థం శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో కానీ సప్తమి తిథి రోజు మరణించిన కుటుంబ సభ్యులకు రేపు శ్రార్థ కర్మలు నిర్వహిస్తారు
సర్వార్థ సిద్ధి యోగం రేపు పూర్తిగా ఉంటుంది. అమృత సిద్ధి యోగం రేపు రాత్రి 10:07 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయాలలో ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి, నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి అనుకూలం. చంద్ర గురు గ్రహాల మధ్య సమాగమనం రేపు రాత్రి 4:52 ఏర్పడుతుంది. వృషభ రాశిలో సంచరిస్తున్న గురు గ్రహానికి ఉత్తర దిశలో చంద్ర గ్రహం 5:50 కోణ స్థితిలో చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి రాత్రి 11:28 నుండి ఎల్లుండి తెల్లవారుజామున 5:49 మధ్య కాలంలో కనిపిస్తాయి. ఈ రెండు గ్రహాలు రేపు రాత్రి 11:28 7 తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి ఎల్లుండి తెల్లవారుజామున 5:22 84 ఉత్తర ఆకాశంలో ఉచ్చ స్థితికి చేరుకుని ఎల్లుండి తెల్లవారుజామున 5:49 81 వాయవ్య ఆకాశంలో కనుమరుగవుతాయి. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.